మహిళలకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు గవర్నమెంట్. దానివల్ల మీకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? నష్టం అయితే ఏం లేదులేండి. ఇప్పుడు 10,000 రూపాయలకి 15,000 రూపాయలు కూడా వెళ్తున్నారు చాలా మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు. వాళ్ళకి ఇది కొద్దిగా చిన్న ఉపశమనంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క నుండి ఈ ఛార్జీలు ఆటోలకి అన్నిటికీ ఇచ్చుకొని నెల వరకు రాబోతుకి వాళ్ళ చేతులు పెద్దగా ఏమి ఉండదు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అనవసరమైన దానికైతే అది ఉపయోగం ఉండదు. దాని మీద కాస్త చిన్న చర్యలు తీసుకుంటే సరిపోద్ది. కరెక్ట్గా వాడుతున్నారా లేదా అన్నది. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మాకైతే ఇప్పుడు ఇబ్బంది లేదండి. కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు హైవేలు ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తారు. ఇప్పుడు తగరపల్స, భీమిలి ఇవన్నీ కూడా సిటీ వైడ్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కొంతమంది ఇదే సర్వీస్ లో బతికే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు 1200 నెలకి వాళ్ళకి అవుతుంది కదా పాస్ తీసుకోవడం వల్ల. అలాంట వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ బస్సు పథకం అనేది వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళ వల్ల అయితే మాత్రం మాకు వల్ల ఏమి ఇది కాదు, అది మాత్రం బాగానే ఉంది. అలాగే మా ఆటో డ్రైవర్లు కూడా ఏదైనా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినట్టయితే మేము అది కూడా ఆనందిస్తాం. వాళ్ళకైతే ఎలాగైతే మేము ఆనందిస్తున్నాం ఈ పథకం ద్వారా, మేము అది కూడా మేము ఆనందిస్తాం. మాకు కూడా చూస్తే ప్రభుత్వం అంతే.